మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంది హిందూ యాత్రికులను ఉగ్రవాదులు పట్టు పెట్టుకున్నారు. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు నిరసన దినాలు చేయమని మాకు ఆదేశించారు. ఫస్ట్ రోజు ఫ్లాగ్ ని ఆగమనం చేసి నిరసన తెలిపాము. రెండో రోజున మన సివిల్ ఓపెన్ సెంటర్ లో నిరసన దీక్ష పెట్టాము. తర్వాత ఈ రోజున మన మానహారం చేసి వాళ్ళకి ఘన నివాళి అర్పించాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జీవి ఆంజనేయులు గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ, హిందూ పరిషత్, జనసేన కార్యక్రమం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మన జీవి ఆంజనేయులు తెలియపరచగా ఆయన తిరుపతిలో ఉండి కూడా నేను తప్పకుండా వస్తానని చెప్పి వచ్చినందుకు ఆంజనేయ గారికి మా జనసేన పార్టీ తరఫున, మన కూటమి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సిపి ఆంజనేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గత 3 రోజులుగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు, నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు. 3 రోజుల కార్యక్రమాన్ని తీవ్రవాదులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా జనసేన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ ర్యాలీ దీపాలు వెలిగించి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పించారు. చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అట్లాగే తీవ్రవాదులు చేసినటువంటి దుర్మార్గ చర్య నిర్దాక్షిణ్యంగా ఒక మతం వాళ్ళందరూ పక్కకి వెళ్ళమని ఇంకొక మతం వాళ్ళందరినీ, మరి హిందువులందరినీ టార్గెట్ చేసి అన్యాయంగా ఆధార్ కార్డులు వెరిఫై చేసి మరి హిందువుల్ని చంపడం చాలా దుర్మార్గం. అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుల్ని, వచ్చినటువంటి పర్యాటకుల్ని నిష్కారణంగా, ఒక కారణం లేకుండా అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా చంపడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నందుకు సిగ్గుపడాల. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. భారత్కి మద్దతుగా నిలబడ్డందుకు మరి ప్రపంచ దేశాలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గపు చర్యల వలన ఈరోజు 2 దేశాలకు ఇబ్బందులు వచ్చినాయి. ఖచ్చితంగా భారతదేశ సమగ్రతకి, ఐకమత్యానికి దెబ్బ కొట్టాలని ఈరోజు పాకిస్తాన్ ఇలాంటి తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తా ఉంది. ఇలాంటి తీవ్రవాదుల్ని ఎంతమందినైనా సరే మట్టు పెట్టగల శక్తి, దమ్ము, ధైర్యం భారత్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని మన దేశంలోకి రాకుండా చేయడం జరిగింది. అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అట్లాగే ఇలాంటి వాటిని ఉక్కు పాదంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అణిచివేస్తుంది. అలాగే పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ఉరికంబాలెక్కడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తూ, దీన్ని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రధానమంత్రి మోడీ గారికి
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ విషయంలో భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఈరోజు మోడీ గారు తీసుకునే నిర్ణయాలకి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుల శాసనసభ్యులు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని రావాల్సిందిగా వారికి గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకరమైన సంఘటన. అబెల్ శుభంతలి అనే పర్యాటకుల మీద పాశవికంగా దాడి చేసి హత్య చేసిన ఉదంతం యావత్ భారత జాతినే కాదు ప్రపంచాన్ని మొత్తం కూడా కలవరపెట్టింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి మరి అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రపంచ దేశ నాయకులందరూ కూడా తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించి తీరాలి అని చెప్పేసి భారతదేశం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద నిలబడిన దేశం విధంగా ఉందంటే మన మోడీ గారి నాయకత్వం అని భారతదేశం. స్నేహితులైనా మిత్రులైనా ఎవరైనా సరే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వారికి మద్దతుగా ఉండే ప్రసక్తి లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి మరి ప్రకటించిన దేశం భారతదేశం. ఈ లౌకిక రాజ్యంలో కులాల మధ్య, మతాల మధ్య, భాషల మధ్య, జాతుల మధ్య అనేక కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఈ రోజు నుంచి కాదు, గత 70 ఏళ్లుగా మరి ఈ భారతదేశం, భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, అలాగే అజర్బైజాన్ యుద్ధం కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ వారు కావచ్చు, ఈ ప్రపంచానికి అనేక సంక్షోభాలను తీసుకొని వచ్చింది. ప్రపంచంలో ప్రతి దేశం కూడా దాని ఫలితాలని ఎంతో ఎంతో అనుభవించే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో నిప్పు పెట్టాం కదా అంటే అది ఏదో ఒక రోజు మన కొంపని కూడా దహిస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి. భారతీయుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించాలి. అలాగే ఏ ఒక్కరైనా సరే పాకిస్తాన్ కి మద్దతు ప్రకటిస్తే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ముస్లింలు చేసిన దాడి కాదు, భారత ముస్లింలకు సంబంధించింది కాదు. భారతదేశంలో హిందువుల్లో ఊతకోత వేసి హిందువుల మధ్య ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలి. ఇది ఒక పథకం ప్రకారం చేసిన దాడి. గతంలో జరిగిన వాటి నుంచి కూడా పాకిస్తాన్ పాఠాలు నేర్చుకోలేదు. భారతదేశం ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఆ రోజు కరోనా సమయంలో కూడా మనం ఎంతో ఉదారంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అప్రూవ్ చేసుకుని వారికి అందరికీ కూడా ఉచితంగా మరి వ్యాక్సిన్ సప్లై చేసి ఉదారతం కాస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా, భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా ముందుండి సాయం చేసేది కూడా భారతదేశమే. అలాంటి భారతీయులుగా మనం అందరం గర్వించాలి. ప్రపంచంలో మనం ఎదుగుదల మరి ఆర్థిక ఎదుగుదల చూస్తే మరి 4వ స్థానానికి చేరుకున్న పరిస్థితి. ఇలాంటి అసాంఘిక శక్తుల వల్ల భారతదేశం భయపెట్టే స్థితిలో ఉంది. ఈ రోజు ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా నరేంద్ర మోడీ గారి వైపు, భారతదేశం వైపు తిరిగి చూసే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి భారతీయుడిగా మనం అందరం కూడా గర్వపడాలి. ఇదే సందర్భంలో ఎంతో కష్టపడి మనం సాధించుకున్న ఈ స్వాతంత్రం మరి నిరుపయోగంగా ఎందరో మహానుభావుల త్యాగం మరి ఈ స్వాతంత్ర ఫలితం. దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి యువత ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ దుర్జన తిరిగిబంద చర్యని
తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ లాంటి దేశాలకు బుద్ధి చెప్పడానికి భారత్ క్షణం కూడా పట్టదని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి పిలవంగల్ని వచ్చిన ప్రతి జన సైనికులకి, అలాగే టీడీపీ నాయకులకి, మరియు మన బీజేపీ నాయకులకి, మన న్యాయవాదులకి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నుంచి మాట్లాడవలసిందిగా మన మంత్రి గారి ఇన్ఛార్జి మంత్రి గారైన రవికుమార్ గారు. నమస్కారాలు. ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. మీ అందరూ తెలియదు కాదు, మన పర్యాటకుల మీదకి ఉగ్రవాదులు దాడి ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసి వేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని వరవలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటి కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి, ప్రపంచంలో అశాంతి ఉండకూడదు అనే దానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ గెలపే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గర ఉండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ రోజు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావలు వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం, ప్రజల మనోధైర్యాన్ని ఇంకా బలపడుతుంది. మీరు అందరూ చూసి ఉంటారు, గతంలో ఎన్నోసార్లు బాంబే లాంటి మన క్యాపిటల్లో చాలా సార్లు దాడులు చేసిందన్నమాట. అయినా సరే బాంబే ప్రజలు ఎప్పుడు కూడా వెనకాడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్తుంది అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.